వాళ్ళ రంగు బయట పెట్టాలి కదా బ్రదర్. వీడు ఎవడో చెప్తే నేను హిందువు కాలేదు వీడు వద్దంటే ఊరుకోను కదా. బీజేపీ ఎప్పుడు పుట్టింది? రేపు ఏ కారణం చేత బీజేపీ ఎత్తేస్తే ఇక హిందూ అనేటోడు ఇక వాడు వేల సంవత్సరాల నుంచి వచ్చిన సాంప్రదాయం వదిలేస్తాడా? నా కొడుకు. ఫ్రాన్సిస్ ప్రసన్న కుమార్, ద యుఎన్ షుడ్ డిక్లేర్ బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. కరెక్ట్ బ్రదర్. వి షుడ్ రిక్వెస్ట్, మనం అందరం రిక్వెస్ట్ చేయాలి, వీళ్ళకి లెటర్ రాయాలి ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి, లేకపోతే అన్ని దేశాల ప్రధానులకి. వాళ్ళకి గివ్ చేయరు, వాళ్ళు దొంగ పాస్టర్లు గివ్ చేయరు. రాజ్బోడా మీద కేసు ఎత్తాడంటాడు అవలగాడు. రాజ్బోడా మీద వేసే బదులు నేను దేశం నుండి ఇంత రీసెర్చ్ చేసి భయపడకుండా నా లైఫ్ రిస్క్ తీసుకొని కూడా చెప్తుంటే అప్రిషియేట్ చేయాల్సింది వాడు నా మీద కేసేస్తాడు దొంగ పాస్టర్ గాడు. ఎందుకంటే వీడు దొంగలు ఉన్నారు. దాని బదులు ఇగో అన్ని దేశాల ప్రధానులకు రాయి, లెటర్ రాయి. చేయరు కదా. చేస్తే మీరు దోసుకునే అవకాశం ఉండదు కదా. దొంగ నాకడు. నీల హరీష్, సమాజంలో రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకటి చెడు వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. రెండు మంచి యథార్థ వర్గం ఇందులో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల వాళ్ళు ఉన్నారు. ఎస్సీలకు నాయకత్వం వహించే నాయకుడే ఎస్సీలను మోసం చేస్తాడు. కరెక్ట్ బ్రదర్. కులం పేరు చెప్పి వాడేది కాలం ట్రై చేస్తాడు. ఎస్సీల పేరుతో నాయకత్వం వహించే నాయకుడే ఎస్టీలను మోసం చేస్తాడు. బీసీ ఉద్యమం చాలా పెద్ద రాష్ట్రం ఆయన చదువుతా. సో అగ్రకులాల్లో పేదవాడి కోసం ఆ నాయకుడు వస్తాడు. కరెక్ట్ బ్రదర్. అది ఎస్, దే ఆర్ అబ్యూజింగ్. లక్ష్మణ్ రంగ, నమస్కారం సార్. నమస్కారం. జిఎం అశోక్, సార్ కైండ్లీ అప్డేట్ ఆన్ ప్రవీణ్ పగడాల మిస్టరీ. రోజు అదే చెప్తున్నాం కదా, ఎవ్రీడే ప్రవీణ్ పగడాల గురించి చెప్తున్నా కదా. సో కొంతమంది అన్న ఇక నెల నుంచి ఇక నువ్వు మొత్తం అట్లానే ఉన్నావు, ఇక వేరే టాపిక్స్ ఏం మాట్లాడతలేవు అని అంటున్నారు. సో మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం, ఇది కూడా మాట్లాడదాం. నిన్న మొన్న మాట్లాడిన వాటికి వాళ్ళు ఇంకా అల్లకెళ్ళి కోలుకోలేకపోతున్నారు ఆ దుర్మార్గులు. సో అయినా మాట్లాడదాం, ప్రవీణ్ బ్రదర్ కూడా మాట్లాడదాం. ఎండి అజీముద్దీన్, మొత్తంగా మనకు తెలిసింది ఏమిటంటే దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు జరిగినప్పుడల్లా 10% ఉన్న పార్టీ గ్రాఫ్ అమాంతంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార సంస్థల గ్రాఫ్ అమాంతంగా 70% పెరిగింది. ఇందులో ఈ సంస్థల కాసులకు అమ్ముడుపోయిన కిరాయి టెర్రరిస్టులలో రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులు కూడా ఉన్నారు. 100%. వాళ్ళు కలిసి ఒక టీం వర్క్ చేస్తారు, అంతే సింపుల్. ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళకి వస్తున్నాయి. అమాయకమైనటువంటి ప్రజలు, అది హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా బాధపడుతున్నారు. ప్రతి మతంలో దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళు దోసుకుంటున్నారు. లేకపోతే తమ తోటి యొక్క పేద మధ్యతరగతికి చెందినటువంటి ఆయా మతాలకు చెందిన సామాన్యులని ఇబ్బందులు పెడుతున్నారు, లేదంటే వాళ్ళ మీద బాంబు దాడులు చేస్తున్నారు. అన్ని మతాలు ఉన్నారు ఈ దుర్మార్గులు. సో అది మిత్రులారా, చాలా వరకు చదివినా చాలా లేట్ అయినట్టుంది. ఎవరు రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు, 100 సంవత్సరాలకు పైగా ఉన్న ఆర్ఎస్ఎస్ పునాదులు కదిలిస్తున్నావు బ్రో. అసలు ఇంత వివరంగా వాళ్ళు చేసే అఘాయిత్యాలను ఎండగట్టింది ఎవరూ లేరనుకుంటా. థ్యాంక్ యూ బ్రదర్, రాజేష్ బ్రదర్. సంపత్ అదుముల్లా, నువ్వు ఖచ్చితంగా ముస్లింల క్రిస్టియన్లకు పుట్టిన అక్రమ సంతానమే. ఎట్లా బ్రదర్? నాదేంది ఇది, నా బొట్టేంది, మా అమ్మ నాయన ఉన్నారు వెనకాల. ఎప్పుడు వచ్చినావు నువ్వు? నీ పార్టీ ఎప్పుడు పుట్టింది? అంటే అదే నా బాధ ఎంత ఏంటంటే వీళ్ళ యొక్క అసలు స్వరూపం ఎవడు చూపెడితే వాడు దేశద్రోహి అంటారు. మూర్ఖులు వాళ్ళు. అందుకే అంటున్నా, మీరు మనుషులు కాదు. మారేష్ శేఖర్, జై భీమ్ నమో బుద్ధాయ అన్నగారు. జై భీమ్ నమో బుద్ధాయ బ్రదర్. ఎవరు? వీరు జై రాజపడన్న. జై బ్రదర్, థ్యాంక్ యూ. నేను అదే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నీలా హరీష్, హాయ్, హలో, నమస్తే, వనక్కం, సశ్రీకాల్, ఆదాబ్. నమస్తే బ్రదర్, నీలా హరీష్ బ్రదర్. అదే ఎట్లారా, చాలా వరకు చెప్పినట్టున్నా. నీలకంటి కుమార్, రాజపడన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఇంకా కొన్ని కామెంట్స్ ఉంటే ఉండొచ్చు, కంప్లీట్ చేద్దాం, చాలా టైం అయింది కదా. వినయ్ రాజుకోచర, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? మొహమ్మద్ సందాని, జై హింద్, జై భారత్, జై భీమ్. ఎస్ బ్రదర్, జై హింద్, జై భారత్, జై భీమ్. యా.